వెజ్ పిక్కా బాజీకి కావలసిన పదార్థాలు: పిక్కా, ఆలుగడ్డలు, మైదా, క్యారెట్, టమాటాలు, బీన్స్, పచ్చి బఠానీ, పచ్చి కొబ్బరి, అల్లం, పచ్చిమిరపకాయలు, పసుపు, ఇంగువ, ఉప్పు, కరివేపాకు, నూనె, కొత్తిమీర. వెజ్ పిక్కా బాజీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టి 1 గ్లాస్ నీళ్లు పోయాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కట్ చేసిన 3 ఆలు, అరకప్పు బీన్స్, అరకప్పు క్యారెట్ ముక్కలు, అరకప్పు టమాటా ముక్కలు, 1 కప్పు పచ్చి బఠానీ వేసి గిన్నెతో పాటు కుక్కర్లో పెట్టి 1/2 గ్లాస్ నీళ్లు పోసి 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 1 కప్పు మైదా, తగినంత ఉప్పు వేసి నీరు పోస్తూ పూరీ పిండిలా కలిపి 1 గంట సేపు నానబెట్టాలి. ఇప్పుడు ఉడికించిన వెజిటబుల్స్ ని తీసి పక్కన ఉంచి స్టవ్ మీద బాండి పెట్టి 1 గరిటెడు నూనె వేసి కాగాక కొంచెం ఇంగువ, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై కానివ్వాలి. ఉడికించిన వెజిటబుల్స్ నుంచి ఆలు తీసుకుని తొక్క తీసేసి మ్యాష్ చేయాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీలో 2 టీ స్పూన్ల అల్లం ముక్కలు, అరకప్పు పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర వేసి ఫ్రై చేయాలి. ఉడికించిన వెజిటబుల్స్ నుంచి నీళ్లను తీసేసి బాండీలో వేసి చిదిమిన ఆలుని కూడా వేసి ఇందులో 2 టీ స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము, 2 టీ స్పూన్ల పచ్చికోవా, 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసి 5 నిమిషాలు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరే పాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి కాగనివ్వాలి. నానబెట్టిన మైదాన్ని చిన్న చిన్న పూరీలు చేసుకుని ఫ్రై చేసిన మిశ్రమాన్ని పూరీలో స్టఫ్ చేసి కాగిన నూనెలో డీప్ ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిని కొబ్బరి చట్నీతో కానీ సాస్తో కానీ వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి.